హాయ్ అండి, నేను మహిమా చలపతి. మనము చూడండి అందరి కోసము కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చినాను. చాలా టిప్స్లు అయితే తీసుకొచ్చాను, అందరూ చూడొచ్చు. మనము ఉల్లిపాయలు తెస్తుంటాం కదా, ఉల్లిపాయ వెల్లుల్లి అంతనా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. ఇవి పచ్చివి ఏమన్నా ఉంటే మనకి మొలకలు వచ్చేసి అంత కుళ్ళిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా మనం చూడండి, ఈ క్యాలెండర్ అయిపోయి ఉంటాయి కదా ముందు సంవత్సరం, ఆ వేస్ట్గా పడేయకోకుండా క్యాలెండర్ ఇట్లా తీసుకొని వేసేసి ఇట్లాంటిది మనము ఉల్లిపాయలు వేసి పెట్టాలంటే ఇట్లా హోల్ ఉండేదే అంత ఇట్లా గ్యాప్ ఉండేదే తీసుకోనల్లా. ఇది తీసుకొనేసి దానికి పేపర్ ఇట్లా నీట్గా మడతేసుకొని వేసుకోనల్లా. ఇంకొక పేపర్ తీసుకొనేసి చిన్న చిన్నగా ఇట్లా చింపుకొని ఉండలు చేసేసేలా. ఉండలు చేసుకొనేసేసి తర్వాత ఇవంతా క్లీన్గా పొట్టంతా ఉంటుంది కదా, పొట్టంతా తీసేసి దీంట్లోకి అయితే వేసేసుకోనల్లా. వేసేసుకొనేసి ఈ కుళ్ళిండే ఉంటాయి కదా, మొలకలు వచ్చినాయి కుళ్ళిండేవి పక్కన వేసేసేలా. ఈ పేపర్లు ఉండలు కట్టినాం కదా, అవి కూడా మధ్యలో వేసేసుకోనల్లా. తడి ఉంటే ఇవి పీర్చేస్తాయి, కుళ్ళిపోకుండా ఎన్ని రోజులైనా కూడా అట్లే ఉంటాయి. ఇవి అన్నీ వేసేసి పెట్టుకొనేస్తే చాలా రోజుల దాకా నిలువ ఉంటాయి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇంకా మనము పేపర్లు తెస్తుంటాం కదా, ఏటువైనా కానీ పార్సల్ తీసుకొస్తూ ఉంటాం, అక్కడ ఇక్కడ పడేస్తా అంటే వేస్ట్ అయిపోతూ ఉంటాయి, పడేస్తూ ఉంటాం మనము. అట్లా కాకుండా మనం చూడండి పేపర్లు అన్నీ తీసుకొని వేసేసి నీట్గా ఇట్లా మడతేసి పెట్టేసేయాలా. మడతేసి పెట్టేసి మనకి ఎప్పుడైనా ఏంటికైనా కావాలంటే ఒకే దగ్గర పెట్టింటే మనకి దొరుకుతాయి తొందరగాన. లేదంటే మనము అక్కడ ఇక్కడ వేసేస్తే చెత్తలో వేసి పడేస్తూ ఉంటాము. ఇట్లా అన్నీ నీట్గా మడతేసేసుకొనేసి ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుంటే మనకి బాగా యూస్ఫుల్. ఇవి ఏంటికైనా కావాలన్నా కానీ ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. ఎక్కడైనా మార్కెట్కి పోవాలన్నా పూలు పీకాలన్నా అట్లంతా చూడండి. రబ్బర్ తీసుకొనేసి అన్నిటికీ వేసేసి ఒకటి ఖాళీ బాక్స్ తీసుకొనేసి ఆ బాక్స్లోకి వేసి మూత పెట్టేసి ఒక దగ్గర పెడితే మనకి యూస్ఫుల్ టిప్స్ ఇది. ఇంకా చూడండి జవాది పౌడర్ ఉంటుంది కదా, మంచి స్మెల్ ఇది. ఈ జవాది పౌడర్ తీసుకొని వేసేసి టిష్యూ పేపర్లు తీసుకొని దాంట్లో కొద్దిగా జవాది పౌడర్ వేసేసి ఇవి బాగా పట్లం కట్టేసేయాలి. పట్లం కట్టేసి ఇట్లంతా హోల్ పెట్టేసి మనము ఇంట్లో అయినా హాల్లో పెట్టవచ్చు, లేదంటే పట్టు చీరలు ఉంటాయి కదా, ఆ చీరలోకి ఒక్కొక్క పట్లం పెట్టేసి చీరలంతా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి, ముగ్గు వాసన రాకోకుండా. ఇట్లా ట్రై చేయండి. జవాది పౌడరు తక్కువ రేటు, ఎక్కువ రేట్ ఏం లేదు. ఇట్లా హోల్ కుచ్చేసేయాలి పిన్ని తీసుకొని. ఇంక ఇంట్లో ఎప్పుడు మనకి మంచి స్మెల్ రావాలంటే ఇది నిమ్మకాయ తీసుకోనాలా. ఒకటి చూడండి, నిమ్మకాయ తీసుకొనేసి నీట్గా ఇట్లా కట్ చేసుకోనాలా. కింద కొంచెం కట్ చేసేయాలా, నిమ్మకాయ పరలుకోకుండా 4 ఉప్పులు కట్ చేసేసి దాంట్లోకి రాళ్ళు ఉప్పు వస్తుంది కదా, ఆ ఉప్పు తీసుకొనేసి మధ్యలోకి వేసేసుకోనాలా. రాళ్ళు కొద్దిగా వేసేసుకొనేసి ఒక బాక్స్లో, ప్లాస్టిక్ బాక్స్లో పెట్టాలా. స్టీల్ ఊట్లో పెట్టకూడదు, స్టీల్ ఊట్లో పెడితే అంత ఒలిపడేస్తూ ఉంటాయి. ఇంకా కంఫర్ట్ ఉంటుంది కదా, కొద్దిగా కంఫర్ట్ వేసేసేయాలా. దాంట్లోకి వేసేసి హాల్లోనో ఎక్కడైనా బెడ్రూమ్లో ఎక్కడ పెట్టినా కూడా మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా మనకి. ఇంకా చూడండి ఇది స్విచ్లు అయితే స్విచ్లు రోజు మనం వాడుతూ ఉంటాం కదా, స్విచ్లు వేసేటప్పుడైతే ఇదంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది. అంత వైట్ స్విచ్లు కూడా అంతా చూడండి అంత డార్క్ వచ్చేసిండాయి. మనకి నీట్గా ఫ్రెష్గా ఉండాలంటే కొబ్బరి నూనె తీసుకొనేసి దూద్ తీసుకొనేసి దాంట్లోకి వేసుకొనేసి నీట్గా ఇదంతా ఇట్లా తిక్కేస్తే బాగా దీంట్లో ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుంది. అదంతా వచ్చిన తర్వాత ఇదంతా నీట్గా బాగా తిక్కేస్తే ఈ కొబ్బరి నూనెకి అంతా మురికైపోయి ఉంటుంది కదా, ఇదంతా కూడా వచ్చేస్తుంది. తర్వాత పౌడర్ తీసుకునల్లా, మనము పేసుకేసుకుంటాం కదా పాండ్స్ పౌడర్, అట్లా తీసుకొనేసి కొద్దిగా పౌడర్ వేసేసుకొనేసి బాగా తిక్కేసేయాలి. ఇదంతా మనం అట్లే ఆయిల్ తిక్కేసి ఇడిసేస్తే తర్వాత దుమ్ము కూర్చొని తర్వాత మాసిపోతాయి. అట్లా కాకుండా మనం ఇట్లా చేసేస్తే నీట్గా బాగుంటాయి, కొత్తగా వేయించినట్లుగా కనిపిస్తాయి మనకి కరెంట్ స్విచ్లు. చూసారు కదా. ఇంకా తర్వాత వచ్చి మనకి చేతులంతా స్కిన్ అంతా పగిలిపోతూ ఉంటుంది, చలికాలం వచ్చేసి అంత డార్క్ అయిపోతూ ఉంటుంది, డల్గా అయిపోయి ఉంటుంది కదా. ఒక గిన్నె తీసుకొనేసి కాఫీ పొడి తీసుకోనల్లా, బ్రూ కాఫీ పొడి తీసుకొనేసి కొద్దిగా చక్కెర వేసుకోనల్లా, కొద్దిగా దాంట్లోకి పెరిగేసేయాల. 3 వేసి బాగా మిక్స్ చేసేయాల. వేసేసి మనకి ఫేస్ అయినా హ్యాండ్స్ అయినా లెగ్ అయినా ఏంటికైనా కూడా ఇట్లా చేసుకొనేసి వారానికి ఒకసారి అయినా మనం ఇట్లా అంతా స్క్రబ్ చేసేసి పెట్టుకొనేస్తే మనము ఇదంతా బాగా ఇట్లా స్క్రబ్ చేసేసుకోనల్లా. స్క్రబ్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లే వదిలేసేయాలి. 5 నిమిషాలు అట్లే వదిలేస్తే బాగా ఆరిపోతుంది. ఆరిన తర్వాత మనము ఇట్లా కడిగేసుకొనేస్తే నీట్గా బాగా గ్లో వస్తుంది, అంతా స్కిన్ అంతా బాగా షైనింగ్ వస్తుంది. 5 నిమిషాలు వదిలేసేయాలా. పచ్చిగున్నట్లే కడగకూడదు. ఇది చూడండి ఎంత బాగుంది, చూసారు కదా. ఈ చేతికైతే పెట్టుకోలేదు, ఈ చేయి పెట్టుకోండి, బాగా గ్లో వచ్చేస్తుంది. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. ఇంకా మనము నైల్ పాలిష్ వేసుకుంటా ఉంటాం కదా, ఇట్లా నైల్ పాలిష్ వేసుకుంటా అంటే ఇట్లా సైడ్లకంతా వేళ్ళకంతా అయిపోతూ ఉంటుంది పెట్టుకునేటప్పుడు. చూడండి ఈ సైడ్ ఆ సైడ్ అంతా అయిపోతూ ఉంటుంది. నేళ్ళకి మాత్రమే మనకు కావాలంటే మనకి బట్టలకేసే క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్ తీసేసుకొనేసి ఇట్లా సైడ్లో ఇట్లా వేసుకోనల్లా. మనకి నేలకు ఒక్కదానికే కూడా ఈ పాలిష్ వేసుకోనొచ్చు, నెయిల్ పాలిష్ నీట్గా ఉంటుంది, సైడ్లకు కూడా కాకుండా ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా కాళ్ళకైనా అంతే, వేళ్ళకైనా అంతే, ఇట్లా వేసేసుకొనేసి బట్టల క్లిప్ వేసేసుకొనేసి నీట్గా ఉంటుంది. చూడండి సైడ్లో కాలేదు, ఆ వేలుకు పెట్టుకోయినాను, సైడ్లకంతా ఇట్లా అంతా వచ్చేసింది. ఇట్లా వేసుకొనేస్తే నీట్గా ఉంటుంది. మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది. చూడండి సైడ్లకు కొద్దిగా కూడా ఏం లేదు. ఇట్లా చూసారు కదా, మంచి వీడియో ఫాలో కండి ఇట్లా.
ఇంకా ఇంట్లో నేను పాప్కార్న్ అయితే బయట తీసుకురాను, ఇంట్లోనే ఇట్లా సూపర్ మార్కెట్కో అట్లా వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చుకొని పెట్టుకొని వేస్తుంటాను. పిల్లలకి ఎప్పుడైనా క్రికెట్ చూసేటప్పుడు అట్లా వాళ్ళకి బోర్ కొడుతుందని చెప్పేసి టైంపాస్కి అట్లా ఇచ్చేస్తా ఉంటాను. ఇంట్లో తీసుకొని వచ్చేసి 4 ప్యాకెట్లు తీసుకొచ్చినాను. కుక్కర్లో వేసేసి నీట్గా అన్నీ ఒకేసారి వేసేస్తూ ఉన్నాను నేను. ఇంకా బయట అంటే వాళ్ళంతా అడిచేసి పెట్టేస్తారు కదా, అంత దుమ్ము అంతా పడేస్తూ ఉంటుంది, డస్ట్ బయట అంతానా. అట్లా కాకుండా మనకి చూడండి ఇంట్లోనే ఇట్లా తీసుకొని వచ్చేసి అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేడివేడిగా తినేసి బాగుంటుంది. చూడండి ఎట్లా ఎగురుతూ ఉన్నాయి కదా, ఇట్లా మూతి పెట్టేసేయాలా, లేదంటే ముఖంకి అంతా ఎగిరేస్తూ ఉంటాయి ఇవి. అయిపోయిన తర్వాత మంట ఆర్పేసి మనము ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. ప్లేట్లోకి వేసేసుకొని మా ఇంట్లో అయితే క్రికెట్ చూస్తూ ఉన్నారు. నిన్న క్రికెట్ చూస్తా అంటే ఇట్లా చేసి ఇచ్చినాను, తినేస్తున్నారు. అన్నం చేస్తుంటాం కదా, అన్నం గంజి పడేయకుండా మనకి దీంట్లో అయితే ఎన్ని ప్రోటీన్ ఉంటాయి దీంట్లోన, వేస్ట్గా మనము పడేస్తూ ఉంటాము. కుర్తలకు వేస్తాం చూడండి, గేదెలు అయితే ఆవు పాలు ఎట్లా ఇస్తూ ఉంటాయి. తర్వాత ఇది వంచేసి పక్కన పెట్టింటాను, దీంట్లో వీడియో చేస్తాను చూడండి. మనకి ఎన్ని దీంట్లో అయితే టిప్స్లు అయితే అవుతాయి. ఇంకా స్నానం చేస్తాం కదా, మనకి స్నానం చేసేటప్పుడే సోప్ పెట్టినప్పుడు అంతా డ్రై అయిపోతూ ఉంటుంది మనకి స్కిన్ అంతా. కాళ్ళు చేతులైనా ఫుల్ బాడీ అయినా స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా మనం చూడండి తలకు పోసుకునేటప్పుడు ఆయిల్ వేసుకోకూడదు. ఇది ఒక బకెట్లోకి అయితే ఒక 2 చుక్కలు ఆయిల్ వేసేయాల, ఇంకొక బకెట్లోకి ఉట్టు నీళ్ళు తలకాయకి పోసేసుకొని అలా పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా గంజి వంచినాను కదా అప్పుడే నారిని చూడండి. ఈ గంజి వచ్చేసి మనకి ఎన్ని టిప్స్లు అయితే పనికొస్తాయి. నీట్గా ఇదైతే ఇట్లా అంతా మిక్స్ చేసేసుకొనేసి మనము అన్నం ఎప్పుడు చేసేసి పడేస్తూ ఉంటాం బయటికి, అట్లా చేయకోకుండా చూడండి ఒక చిన్న గిన్నె తీసుకొనల్లా. ఆ గంజి బాగా చిక్కగా ఉడికింది కదా, అది బయటకు పడేయకోకుండా కొద్దిగా గిన్నెలోకి వేసేసుకొనల్లా. వేసేసుకొనేసి మనకి హెయిర్ బాగా పనిచేస్తుంది. హెయిర్ అంతా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, చుండు వచ్చి ఉంటుంది, హెయిర్ అంతా సిల్కీగా అట్లంతా ఉంటాయి కదా. మనకి నీట్గా కావాలంటే చూడండి ఇట్లా గంజి వేసుకొనేసి, గంజి కొద్దిగా చల్లగా కావాలా, దాంట్లోకి కోకోనట్ ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలా. ఆ మిక్స్ చేసిన తర్వాత బాగా హెయిర్కి అంతా స్నానానికి ముందే మనం ఒక గంట సేపు ఇదంతా పట్టించుకొనేసేసి బాగా తలకాయ అంతా మసాజ్ చేసేసేయాలా. తల మసాజ్ చేసేస్తే బాగా అంతా హెయిర్కి అంతా బాగా పడుతుంది. తర్వాత వచ్చేసి స్నానం చేసేయాల. ఇది ఇంకొక టిప్ చూడండి, ఇంకొక గిన్నెలోకి వేసేసుకొనేసి ఇది మనకి స్కిన్ బాగా పనిచేస్తుంది, హెయిర్ స్కిన్కి ఎంత బాగా పనిచేస్తుంది. మనము ఫేస్ అంతా నీట్గా కడుక్కొనేసేయాల. ముందునే కడిగిన తర్వాత సోప్ వేసుకొని ఇది గంజి తీసుకొనేసి కొద్దిసేపు అంతా ముఖం అంతా స్క్రబ్ చేసేసుకోనాల. గంజితో నీట్గా అవుతుంది. స్కిన్ అంతా ముడతలు వస్తూ ఉంటుంది కదా, బాగా టైట్ అవుతుంది స్కిన్ అంతా, బాగా షైనింగ్ వస్తుంది, బాగా వైట్నింగ్ అట్లా అయిపోతూ ఉంటుంది. చూడండి స్కిన్ ఇట్లా పడేయకోకుండా మనం ఇంట్లోనే ఉండి న్యాచురల్గా ఇట్లా చేసుకొనేస్తే బాగా మంచిగా ఉంటుంది. చూసారు కదా ఎంత మంచి టిప్స్. 5 నిమిషాల తర్వాత ఆరిన తర్వాత కడిగేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మర్చిపోకండి.